స్వీట్ పొటాటో క్యాప్సికమ్ శాండ్విచ్. స్వీట్ పొటాటో క్యాప్సికమ్ శాండ్విచ్. ఎస్ మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? తీసుకొచ్చేస్తాను. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను అమూల్య. ఓకే ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? అమూల్య, నాకు మిక్సింగ్ బౌల్ ఇవ్వండి. ఓకే. ఎస్, సో ఫస్ట్ ఏం వేయబోతున్నాం? ఫస్ట్ మనం మెయిన్ ఇంగ్రీడియంట్ క్యాప్సికమ్ వేసేస్తున్నాను. ఓకే. ఫస్ట్ yellow క్యాప్సికమ్స్. ఎస్. నెక్స్ట్ గ్రీన్ క్యాప్సికమ్ వేస్తున్నాను. గ్రీన్. అండ్ రెడ్ క్యాప్సికమ్ కూడా వేసేసుకుందాం. ఓకే, చాలా కలర్ఫుల్గా ఉంటాయి కదా. ఎస్. ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ స్వీట్ పొటాటో కూడా వేసేసి మిక్స్ చేసేసుకుందాం. అలాగే. ఇది మనం మెత్తగా మిక్స్ చేసేద్దాము. సో శాండ్విచ్ అనేది మన అందరం కూడా ఇష్టపడుతూ ఉంటాము, బట్ ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎంతవరకు తీసుకోవచ్చు? ఎస్. సో శాండ్విచ్ అనగానే ఫస్ట్ బ్రెడ్, మోస్ట్లీ ద బ్రెడ్ అనేది మనం యూజ్ చేయొచ్చా లేదా అని చెప్పేసి అని అనుకుంటాము. సో బ్రెడ్ అనేది మనకి కార్బోహైడ్రేట్స్ కదా. సో కార్బోహైడ్రేట్స్ ఎప్పుడు తీసుకున్నా కూడా మనం ఫైబర్ అండ్ ప్రోటీన్ అనేది దాంతో పాటు బ్యాలెన్స్ చేస్తూ తీసుకోవాలన్నమాట. అలా తీసుకోవడం వల్ల మనకి గ్లూకోజ్ అనేది స్పైక్ అవ్వకుండా ఉంటుంది. అలా అని చెప్పి మనం ప్రతి రోజు కూడా మనం శాండ్విచ్ అనేది యాడ్ చేయట్లేదు. అండ్ వీక్లీ వన్స్ అండ్ ట్వైస్ లాగా తీసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మనం మొత్తం మిక్స్ చేసేసాము. ఇప్పుడు మనం స్పైసెస్ కూడా మిక్స్ చేసేసుకుందాం. అలాగే. ఆనియన్. సో నెక్స్ట్ టైం వేస్తున్నాం దానిలోకి. నెక్స్ట్ మనం చిల్లీస్ అండ్ ఎగ్స్ కూడా మిక్స్ చేసేసుకుందాం. అలాగే. చిల్లీస్ వేస్తాను అండ్ ఎగ్స్ కూడా మనం మిక్స్ చేసేద్దాము. ఓకే. ఎగ్స్ అనేది మనం లాస్ట్కి వేస్తున్నాం అనమాట. అవి మొత్తం కంప్లీట్ గా మిక్స్ అవ్వకుండా ఉంటుంది. అవును. ఓకే. ఎగ్స్ మనకి కంప్లీట్ గా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. అలాగే. చక్కగా ఆల్ ఇంగ్రీడియంట్స్ మనకి మిక్స్ అయిపోయింది. అండ్ ఫైనల్ గా కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అనేది మనం మిక్స్ చేసేసుకుందాము. ఓకే. ఇప్పుడు మనం బ్రెడ్ ని టోస్ట్ చేసేసుకుందాము. అలాగే. ఓకే. సో మీరు స్టవ్ వెలిగించేయండి. ఓకే. స్టవ్ వెలిగించేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేద్దాము బ్రెడ్ ని టోస్ట్ చేసుకోవడానికి. అలాగే. మనం ఏ ఆయిల్ అయినా వాడేసేయచ్చా? ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనం వచ్చేసి ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాము. జస్ట్ మనం టోస్ట్ చేస్తున్నాం కాబట్టి. అవును. గీ కూడా యూజ్ చేసుకోవచ్చు, బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం కూడా లైట్ గా హీట్ చేసేది ఎప్పుడు ఆలివ్ ఆయిల్ డెఫినెట్ గా యూజ్ చేసుకోవచ్చు. ఎస్, కరెక్ట్. యాక్చువల్లీ చాలా మందికి ఇంకా డౌట్ ఉంటుంది, ఆలివ్ ఆయిల్ని మనం హీట్ చేయకుండా వాడచ్చా అని చెప్పేసి. అంటే కొంతమంది సాలెడ్స్లో డైరెక్ట్గా ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తూ ఉంటారు. సో అది కరెక్టేనా? ఆలివ్ ఆయిల్ని హీట్ చేయకుండా వాడచ్చా? ఎస్.
సో ఆలివ్ ఆయిల్ అయినా అవకాడో ఆయిల్ డైరెక్ట్ గా మనం సాలెడ్స్ వేసేసుకోవచ్చు. అండ్ జస్ట్ మనం టోస్ట్ చేస్తాం కదా, సాటే చేసేవి కానివ్వండి, టోస్ట్ చేసే వాటికి మనం యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్స్ కి మనకి స్మోకింగ్ పాయింట్ ఉంటుంది. సో ఆలివ్ ఆయిల్ అండ్ అవకాడో ఆయిల్ చాలా తక్కువగా స్మోకింగ్ పాయింట్ ఉంటుంది కాబట్టి డీప్ ఫ్రైస్ కి మాత్రం మనం యూజ్ చేయకూడదు. చాలా మినిమల్ ఏదైతే కుకింగ్ ఉంటుందో లైక్ ఈ టోస్ట్ లాగా వాటికి మనం యూజ్ చేసుకోవచ్చు. స్పెషల్ గా సాలడ్స్ వాటికి అయితే ఎక్కువగా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ చాలా టేస్ట్ కూడా యాడ్ చేస్తుంది కదా, ఎన్హాన్స్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అవును. సో కొంచెం హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం బ్రెడ్ టోస్ట్ చేసేసుకుందాం. అక్కడ పెట్టేసేనా? ఎస్. ఓకే. అమూల్య, ఇప్పుడు మనం స్టఫ్ చేసేసుకుందాము. ఓకే. ఇప్పుడు మనం స్టఫ్ చేసేసుకున్నాం అమూల్య, అండ్ కట్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే. కట్ చేయడం పూర్తయిపోయింది అమూల్య. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే. స్వీట్ పొటాటో క్యాప్సికమ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఓకే. స్వీట్ పొటాటో క్యాప్సికమ్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. స్వీట్ పొటాటో క్యాప్సికమ్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు: ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, చిలకడదుంప, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కోడిగుడ్లు, కొత్తిమీర, ఉప్పు, ఆలివ్ ఆయిల్, బ్రెడ్ ముక్కలు. స్వీట్ పొటాటో క్యాప్సికమ్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, అలాగే ఉడికించుకున్న చిలకడ దుంపలు కూడా వేసి మెత్తగా మెదుపుకోవాలి. ఆ తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉడికించుకున్న కోడిగుడ్లు ముక్కలు, కొత్తిమీర, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో ఆలివ్ ఆయిల్ వేసి బ్రెడ్ ముక్కల్ని రెండు వైపులా కాల్చుకొని చాపింగ్ బోర్డ్ పై తీసుకుని వాటిపై కలిపి పెట్టుకున్న పొటాటో మిశ్రమాన్ని స్టఫ్ చేసి మరో బ్రెడ్తో క్లోజ్ చేసి 2 ముక్కలుగా కట్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే స్వీట్ పొటాటో క్యాప్సికమ్ శాండ్విచ్ రెడీ.